వైసీపీకి జంగా కృష్ణమూర్తి రాజీనామా. గురజాల నియోజకవర్గంలో వైసీపీ నుండి రాజీనామా చేసే యోచనలో ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు. పల్నాడు జిల్లా గురజాల వైసీపీలో ఉన్న బలమైన బీసీ నేత జంగా కృష్ణమూర్తి ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో చేరనున్నారు. ఆయన 5 లేదా 6వ తేదీన టీడీపీలోకి చేరనున్నారు. ఆయనతో పాటు అనుచరులు కూడా పెద్ద ఎత్తున టీడీపీలోకి చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. జంగా రాకతో పల్నాడు జిల్లాలో టీడీపీకి మరింత బలం చేకూరనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పనిచేశారు. కానీ నా విధేయతను పార్టీ గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో కాసు మహేష్ రెడ్డి కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేశాను. కానీ ఈరోజు గురజాలలో మళ్లీ మహేష్ రెడ్డికి సీటు ఇచ్చారని మండిపడ్డారు. వైసీపీ అధిష్టానం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయలేకపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు జంగా కృష్ణమూర్తి. అందుకే అలాంటి పార్టీలో ఉండకూడదని నిర్ణయించుకున్నాను అన్నారు. నన్ను నమ్ముకున్న వాళ్ల కోసం టీడీపీలోకి వెళ్తున్నానని ప్రకటించారు. పార్టీని వీడడం ఎంతో బాధాకరంగా కూడా ఉందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి, బీసీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నన్ను నమ్ముకున్న వాళ్ల కోసం, భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నట్లు ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి వెల్లడించారు. కొద్ది రోజుల కిందటే జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరుతారని అనుకున్నారు. ఆయన పేరును గురజాలతో పాటు నరసరావుపేట అసెంబ్లీ స్థానాలకు పరిగణలోకి తీసుకున్నారు. అయితే సర్వేల్లో సానుకూల ఫలితాలు రాకపోవడం, ఆయా స్థానాల్లో టీడీపీకి బలమైన అభ్యర్థులు ఉండడంతో టికెట్లు కేటాయించలేకపోయారు. ఈ కారణంగా చేరిక ఆలస్యం అయ్యింది. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన లావు కృష్ణదేవరాయలకు జంగా కృష్ణమూర్తి అత్యంత సన్నిహితుడు. ఈ కారణంగా టీడీపీ అధినేతతో చర్చించి జంగా కృష్ణమూర్తికి, ఆయన కుమారుడికి రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటికే వైసీపీలో సామాజిక అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. కొంతకాలంగా అధికార పార్టీకి దూరమవుతూ వస్తున్న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. గురజాల నియోజకవర్గంలోని తన సొంత గ్రామం గామాలపాడులో కార్యకర్తల సమక్షంలో వైసీపీకి రాజీనామా ప్రకటించారు. జంగా కృష్ణమూర్తి వైసీపీ సీనియర్ నేతల్లో ఒకరు. ఆయన బీసీ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన మహేష్ రెడ్డి కోసం టికెట్ త్యాగం చేశారు. అయితే ఆయనకు గుర్తింపు లభించలేదు. టీటీడీ చైర్మన్ పోస్టు ఇస్తారని ప్రచారం జరిగింది. ఆయన కూడా ఆశలు పెట్టుకున్నారు. చివరికి అది కూడా బోమన కరుణాకర్ రెడ్డికి ఇచ్చారు. పైగా సొంత నియోజకవర్గంలో ఆయన కార్యకలాపాలపై ఆంక్షలు విధించారు. ఇక పార్టీలో తనకు న్యాయం జరగదన్న ఉద్దేశంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు.